మాస్టర్ ఈకే గారు ఆగస్ట్ 11th 1926 నాడు జన్మించారు. కాబట్టి ఈ సంవత్సరాన్ని అంటే ఆగస్ట్ 11th 1925 నుంచి ఆగస్ట్ 11 1926 వరకు ఈ సంవత్సరాన్ని మాస్టర్ గారి శత జయంతి సంవత్సరంగా తీసుకొని వారి గురించినటువంటి వారి రచనలు కానీ వారి కార్యక్రమాలు కానీ ఆయన చేసినటువంటి విదేశీ యాత్రలు కానీ అక్కడ వారు ఇచ్చిన ప్రసంగాలు కానీ వారి రచనలో ఉండేటటువంటి అద్భుతమైన విషయాలు కానీ వారు అందించినటువంటి సేవలు కానీ ఆయన తాలూకు బహుముఖమైనటువంటి ప్రజ్ఞకి సంబంధించిన విషయాలను కానీ అందరితో పంచుకోవాలనేటటువంటిది ఈ సంవత్సరాన్ని సద్జయంతి సంవత్సరంగా చేసుకొని ప్రపంచంలో ఎక్కడెక్కడైతే జగద్గురుపీఠ సంస్థలు కేంద్రాలు ఉన్నాయో అన్ని కేంద్రాల్లో చాలా విశేషంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలు చేయాలని, ప్రతి కేంద్రంలో కూడా సప్తాహాలు పెట్టి మాస్టర్ గారి తాలూకు గ్రంథాలపైన మాట్లాడాలని, విశాఖపట్నం గురు పూజల్లో అంటే 26 జనవరి 11, 12, 13 తారీఖుల్లో జరిగే గురు పూజల్లో అదొక ఉత్సవంగా చేసుకొని మాస్టర్ గారి తాలూకు వివిధ కోణాలను స్పృశించుకుంటూ ఆయన తాలూకు విశ్వరూపాన్ని మొత్తం అంతా కూడా గురు పూజల్లో అక్కడ ఒక ప్రదర్శనలాగా జరగాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ సంవత్సరం అంతా మేము చేస్తున్నాము. ఒక సంచిక కూడా మేము రిలీజ్ చేస్తున్నాము, సావనేర్. అందులో మాస్టర్ గారి తాలూకు టోటల్ స్వరూపం అంతా అందులో మనకి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ మాస్టర్ గారి గురించి మాట్లాడడం కూడా ఇక్కడ జరుగుతున్నది.